అందరికీ నమస్తే. ఇక నైట్ అయితే దోసపిండి అయితే రుబ్బుండిచ్చాను అనమాట. అలాగే టమాటా ఇంకా అల్లం చట్నీ కూడా చేసి ఉంచాను. ఇంకా ఈరోజు సండే కదా, కానీ నాన్ వెజ్ ఏమీ వండుకోవడానికి అయితే లేదనమాట మా ఇంట్లో. ఎందుకంటే మా ఇంట్లో వరుసగా నాకు మా పిల్లలకి అయితే పొంగు జల్లిందని చెప్పాను కదండి. తర్వాత ఇంకా మాకు నీళ్ళు పోసిన తర్వాత నుంచి ఇంకా మా ఆయనకైతే అసలు బాగాలేదనమాట. టైఫాయిడ్ ఫీవర్ అనమాట. అందుకని చెప్పేసి ఇంకా నాన్ వెజ్ అయితే అసలు తెచ్చుకోవట్లేదు, ఇంట్లో వండట్లేదు అనమాట. ఇంకా ఆయనే తినకపోతే ఇంకా మేమేం తింటామని చెప్పేసి తెచ్చుకోవట్లేదు. అస్సలు ఏంటో తెలియట్లేదండి. ఈ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత మంచి జరిగింది, చెడు జరిగిందని అనుకున్నాం, కానీ ఇంకా హెల్త్ పరంగా కూడా అస్సలు బాగోవట్లేదు అనమాట. మొన్నటి వరకు అయితే మాకు పొంగు జల్లింది. నాకు ఫస్ట్, తర్వాత మా పిల్లలకి అనమాట. తర్వాత వాళ్ళకి తగ్గిందిలే అమ్మయ్య అనుకునేటప్పటికి ఇంకా మా ఆయనకైతే ఫీవర్ అయితే వచ్చేసింది. ఇంకా అందుకని పథ్యం అయితే చేయాలి కదా, అందుకని చెప్పేసి ఒక పూట మాత్రమే భోజనం చేస్తున్నాడండి. ఇంకా నైట్ టైం అయితే టిఫిన్ తింటున్నాడు. ఇంకా మా ఆయనకి పిల్లలకైతే దోశలు కాల్చేసి ఇచ్చేసాను. ఇంకా నాకైతే టీ పెట్టుకుంటున్నాను. పక్కన పాలు కూడా మరగబెడుతున్నాను అనమాట. పెరుగు కోసం ఎక్కువ మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, బార్లీ వాటర్ అలాంటివి అయితే ఇవ్వమని చెప్పారనమాట. ఇంకా ప్లేట్లెట్స్ కూడా పడిపోయాయంట. అందుకని చెప్పేసి ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వాటిని ఇవ్వమని చెప్పారు. ఎందుకంటే అవి ఇవ్వడం వల్లే ఆ టైఫాయిడ్ ఫీవర్ అనేది తగ్గుతుందంట. ఇంకా ఇల్లంతా చిరాకుగా అయితే చేస్తారనమాట పిల్లలిద్దరూ కూడా. అందుకని చెప్పేసి వాళ్ళని చిన్న పాప అయితే పడుకోలేదు, పెద్ద పాప అయితే బయటకు వెళ్ళింది. ఇంకా వాళ్ళు లేరు కదా అని చెప్పేసి నేనే ఇల్లు అయితే అస్సలు చూడడానికి అసలు బాగోలేదనమాట. ఎవరైనా వచ్చినా కూడా నీట్నెస్ లేదేమో అనుకునే విధంగా అయితే చేసేస్తున్నారు పిల్లలు. ఇంకా ఇల్లు ఊడవడం అయిపోయిన తర్వాత తోటకూర వేపుడైతే చేస్తున్నానండి. అంటే మా హస్బెండ్కి పత్యం కూరలో పెట్టాలని చెప్పారు. అందుకని చెప్పేసి తోటకూర వేపుడు, బీరకాయ వేపుడు అలాంటివి అయితే చేసి పెట్టమని చెప్పిందనమాట మా అమ్మ. నిజంగా చాలా అంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఏం తెలియదు కదా, ఇలా ఇప్పుడు తెలుస్తుందన్నమాట అమ్మ విలువ బాగా నాకైతే. ఇంకా తోటకూర వేపుడు అయితే చేస్తున్నాను. రైస్ కూడా వండేసాను. ఇంకా చారు ఉత్తి వేపుడితో అయితే తెల్లాడనమాట. అందుకని చారు కూడా పెట్టమంటే పెట్టేశాను. చారు తాలింపు పెట్టేసి అదే ప్యాన్లో ఇంకా వేపుడు కూడా తయారు చేస్తున్నాను. ఒకవైపు పిల్లలతో, మరోవైపు ఇంకా మా ఆయనకి హెల్త్ బాగోలేదు. అందుకని చెప్పేసి వీడియోలు తీయడం అయితే అస్సలు కుదరడం లేదండి. చాలా లేట్ అయిపోతుంది. లాంగ్ వీడియోస్ అయితే మరీ లేట్ అవుతుంది అనమాట. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా, కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటుంది. ఇంకా పాలు అయితే పెరుగు తోడు పెట్టేశాను. ఇంకా మిగిలిన పెరుగు అయితే మజ్జిగ తిప్పాలన్నమాట. మజ్జిగ తిప్పితే ఇంకా మా ఆయనకైతే ఇచ్చేస్తాను. ఈ విధంగా వెల్లుల్లిపాయలు అయితే దంచి వేసుకున్నాను అనమాట. స్టార్టింగ్లో వేసేస్తే ఆ ఫ్లేవర్ అంత అలా తెలియట్లేదని చెప్పేసి ఇంకా తోటకూర వేసిన తర్వాత అయితే వెల్లుల్లి రబ్బల్ని దంచి వేసుకున్నానండి. చూడడానికి ఎక్కువగా కనిపిస్తుంది, కానీ ఇలాంటి ఆకుకూరలు అనేవి చాలా తక్కువగానే కనిపిస్తాయి తర్వాత ఉడికిన తర్వాత. ఇంకా ఫ్రై కూడా తోటకూర ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా పక్కనే బార్లీ జావ కూడా కాస్తున్నానండి మా ఆయన కోసం అనమాట. ఇంకా మా చిన్న బాబుకి అయితే అన్నం తినిపించేసి కూర్చోబెట్టాను. యాపిల్ కట్ చేసి ఇస్తే అది ఎలా తింటుందనమాట. అంతేనండి ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.